P is 30,000, R is 12%, N is 2 years, CI for 2 years కావాలి, CI for 2 years, CI for కాంపౌండ్ ఇంట్రెస్ట్ 2 సంవత్సరాలకు గోల్డెన్ రేషియో ఏంటి సార్? గోల్డెన్ రేషియో ఏంటి? 2:1. ఫస్ట్ 2:1 రాయండి, 2:1 రాయండి. నేను తీసుకున్న అప్పేంటి? 30,000. 30,000 మీద ఎంత వడ్డీ ఇవ్వాలి? 12%. 12%. 30,000 మీద 12%. 12/100 0,0,0,0 క్యాన్సల్. 300 ఇంటూ 12 అంటే 3,600. దీని మీద 12%. 12% ఆఫ్ 3,600 ఎంత? 12 ఇంటూ 36. 12 6ల 72, 12 3ల 36 ప్లస్ 7 43. ఆన్సర్ ఎంత? కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫర్ 2 years 2 ఇంటూ 3,600 ప్లస్ 1 ఇంటూ 432. ప్రతి క్లాసులో మీకు టెక్స్ట్ బుక్లో దొరకని కాన్సెప్ట్, సింప్లెస్ట్ కాన్సెప్ట్, ఫాస్ట్ కాన్సెప్ట్, అనిల్ నాయర్స్ వే ఆఫ్ సాల్వింగ్. ఈ ప్రాబ్లంలో ఏదైనా డౌట్ ఉందా? ఏదైనా డౌట్ ఉందా? రైట్. 2 ఇంటూ 3,600 ప్లస్ 432 7,200 ప్లస్ 432 7,200 ప్లస్ 432. దీని ఆన్సర్ ఎంత? 7,632. అందరూ దయచేసి రిప్లై చేయండి కామెంట్ సెక్షన్లో. అర్థమవుతే ఎస్ అనండి, డౌట్ వస్తే ఏంటి డౌట్ అడగండి. 7,632. దీనికి జనరల్గా టెక్స్ట్ బుక్ మెథడ్ ఏం చేస్తారంటే, టెక్స్ట్ బుక్ మెథడ్ రైట్, దీనికి ఇదేమో ఆన్సర్ కనుక్కున్నాను, ఆన్సర్ ఆప్షన్ మెథడ్ కూడా చెప్తాను సార్. టెక్స్ట్ బుక్ ఏం చేస్తారంటే 12% 2 సార్లు చక్రవడ్డీ కదా సార్. 12% 2 సార్లు అవుతే A ప్లస్ B ప్లస్ A ఇంటూ B డివైడెడ్ బై 100. ఈ ఫార్ములా సబ్స్టిట్యూట్ చేస్తారు. రైట్. 12 ప్లస్ 12 ప్లస్ 12 ఇంటూ 12 డివైడెడ్ బై 100. 25.44%. దేని మీద? 30,000 మీద. 25.44% ఇంటూ 30,000 ఇంటూ 30,000. 25%. 25 ఇంటూ పర్సంటేజ్ ఆఫ్ 30,000 7,500. 0.44% ఆఫ్ 30,000 132. ఆన్సర్ ఎంత? 7632. అదే ఆన్సర్ వచ్చింది. కానీ ఇది కనుక్కోవడమే కొంచెం మీకు టైం టేకింగ్. ఇది ఎగ్జామినేషన్లో కనుక్కుంటూనే ఉంటే కొంచెం టైం టేకింగ్. అందరికీ లాజిక్ అర్థమైంది కదా సార్? ఇది టెక్స్ట్ బుక్ మెథడ్. ఇది టెక్స్ట్ బుక్ మెథడ్. అందరికీ క్లియర్ కదా సార్? ఇది టెక్స్ట్ బుక్ మెథడ్. అదే ఆన్సర్ ఆప్షన్స్ కనుక మీ ముందు ఉంటే, ఆన్సర్ ఆప్షన్స్ కనుక ఉంటే ఎలా చెయ్యాలి? ఇక్కడ చూడండి సార్. అమౌంట్ ఈక్వలెంట్ టు 30,000. ఫస్ట్ ఇయర్ 100 మీద 12 పెంచాను అంటే ఎంత? 112. మళ్ళీ సెకండ్ ఇయర్ 100 మీద 12 పెంచాను అంటే ఎంత? 112. ఇక్కడ 2 సున్నాలు, ఇక్కడ 2 సున్నాలు, 4 సున్నాలు ఇక్కడ కట్ అయిపోయింది, ఇక్కడ కట్ అయిపోయింది. 2 2ల 4, 4 3ల 12 అంటే రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్. రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్. రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్ వచ్చేటప్పుడు వచ్చే మొట్టమొదటి సున్నా కాని సంఖ్య 2 2ల 4, 4 3ల 12. 12 అంటే ది రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్ ఎంత? 2. అమౌంట్ ఈక్వలెంట్ టు ప్రిన్సిపల్ ప్లస్ కాంపౌండ్ ఇంట్రెస్ట్. ఇక్కడేమో నాకు 30,000 వచ్చింది, ఇక్కడ నాకు CI, ఇక్కడేమో నాకు 2 వచ్చింది, ఇక్కడేమో ప్రిన్సిపల్ డిజిట్ ఏమో 0 వచ్చింది. 2 మైనస్ 0 ఎంత ఉండాలి? 2 ఉండాలి. రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్ 2 ఉంది. రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్ 2. ఇది చాలా ఇంపార్టెంట్ సార్. మీకు ఖచ్చితంగా కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఇచ్చినప్పుడు మీరు స్ట్రగుల్ అవ్వకూడదు. ఈ లాజిక్ అందరికీ క్లియర్ కదా సార్? గోల్డెన్ రేషియో ఫర్ 2 సంవత్సరాలకు
రైట్. చక్రవడ్డీ వాల్యూ కనుక్కోవడానికి యూస్ చేసే నిష్పత్తి ఏంటి? 2:1. 2:1. గోల్డెన్ రేషియో ఫర్ 2 years. గోల్డెన్ రేషియో ఫర్ 2 years. సార్ మరి 3 yearsకి ఎలా? 3 yearsకి కూడా చూద్దాం సార్. 3 yearsకి 3 సంవత్సరాలు దాటితే ఎలా సాల్వ్ చేయాలో అవి కూడా కొన్ని. గోల్డెన్ రేషియో ఫర్ 3 years అని కూడా కాదు, 3 cycles అని కూడా అనొచ్చు. సైకిల్ అంటే రైట్ అన్ని నెలల తర్వాత, సపోజ్గా నేను నా ఫ్రెండ్ రమేష్ అన్న ఉన్నాడు, రమేష్ అన్నకు నేను 12 నెలల తర్వాత రైట్ తీసుకున్న అప్పుడుకి వడ్డీ ఇస్తానన్నాను. రమేష్ అన్న ఏమన్నాడంటే 12 నెలల తర్వాత వద్దు అనిల్, నాకు 6 నెలల తర్వాత కొంచెం ఇవ్వు, మిగతా 6 నెలల తర్వాత కొంత ఇవ్వు అన్నాడు. నేను అతనికి ఇవ్వాలనుకున్నది 12 నెలల తర్వాత, అతను నన్ను అడిగింది 6 నెలల తర్వాత ఒకసారి నాకు కలువు, నాకు కొంత వడ్డీ ఇవ్వు, మిగతా 6 నెలలకు ఒక వడ్డీ ఇవ్వు. నేను కలిసే టైం పీరియడ్ని, తీసుకున్న టైం నుంచి అతనికి తిరిగి ఇచ్చే టైం పీరియడ్ని నేను సైకిల్ అని అనుకున్నాను. సైకిల్ అని ఎక్కడ మీకు 2 cycles కనబడ్డా, 3 cycles కనబడ్డా, 2 cycles కనబడితే మీరు వేసే గోల్డెన్ రేషియో ఏంటి? 2:1. 3 cycles కనబడితే మీరు వేసే అదే. ఇదన్నీ బేసిక్స్ నుంచే వచ్చాయి సార్, ఇదేమి కొత్త కాన్సెప్ట్ ఏం కాదు. ఇక్కడ చూడండి సార్, P/R పర్సంటేజ్ 25,000. నేను బేసిక్ మీదనే షార్ట్ కట్ డెవలప్ ఇది P/R పర్సంటేజ్ ఇంటూ 2, కాబట్టి ఇంటూ 2. మళ్ళీ దీని మీద P/R పర్సంటేజ్ మీద R%, ఇదేమో P/R, దాని మీద 8%. ఎస్ ఆర్ నో? అందరికీ ప్రూఫ్ కూడా క్లియర్ అయింది కదా సార్? Every shortcut which I discuss in class, right, I will tell you the proof behind the concept. Everybody it is clear? ఏం డౌట్ ఏం లేదు కదా సార్? ఇలా చేసుకుంటూ వెళ్తే మీకు గోల్డెన్ రేషియో ఫర్ 3 years ఆన్సర్ ఆప్షన్స్ వస్తే యూజ్ చేసే పద్ధతి, టెక్స్ట్ బుక్లో యూజ్ చేసే పనికిమాలిన పద్ధతి, ఆప్టిమైజ్డ్ మెథడ్.